ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగాలి, జరగాలి. జనం యొక్క ఓటు తాము ఎవరికి అనుకుంటే వాళ్ళకి స్వచ్ఛందంగా వేయగలగాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సపోర్టు ఉండాల్సిందే. అట్లా కాకుండా కేంద్రం యొక్క సపోర్ట్ జగన్కు ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా ఆయన మ్యానిపులేట్ చేస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ బలంగా చెప్తోంది, బలంగా నమ్ముతున్నారు కూడా. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్ అప్పుడు, మున్సిపాలిటీ ఎలక్షన్ అప్పుడు ఈ రకమైనటువంటి అంశాలు జరిగాయి. కానీ మరి వీళ్ళ వైపు, మోడీ వీళ్ళ వైపు ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళ వైపు ఉన్నట్టే కదంటే అది ఒప్పుకోరంట. జగన్ వైపు ఉంటే మాత్రమే వాళ్ళు అన్యాయం చేస్తారు, వీళ్ళ వైపు ఉంటే వీళ్ళు చేయలేరు, మ్యానిపులేట్ చేయలేరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు వీళ్ళు. అంటే చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరి వెనక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నా, ఎవరి వెనక కేంద్ర ప్రభుత్వం ఉన్నా, వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా, అధ్వానంగా దిగజార్చేశారు వీళ్ళు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఇది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఎందుకు చెప్తున్నా అంటే, చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్రంతో సఖ్యతగా ఉండి పొత్తు కోసం ఎగబడ్డానికి, ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో పొత్తులో లేకపోయినా అనఫీషియల్ పొత్తుని మెయింటైన్ చేయడానికి ఉన్న ప్రధాన కారణంలో ఒకటి వాళ్ళ కేసులో, ఏపీకి సంబంధించి అప్పులో, ఈ రెండు పక్కన పెడితే కూడా ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సపోర్ట్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వెనక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది అనేది చాలా గట్టిగా వీళ్ళు నమ్ముతున్నారు. అదే జరుగుతోంది కూడా దేశంలో. సో కేంద్రం మనతో ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం జాగ్రత్తగా మనకు కావాల్సి వచ్చినట్టు మౌల్డ్ చేసుకోవచ్చు అనే ఒక వరస్ట్ స్థితికి దేశాన్ని తీసుకొచ్చారు. అది జరుగుతోంది కూడా. సో ఇప్పుడు పొత్తుని ఓకే చేసేసుకున్నారు. తమ ఏమైనా కారణాల కోసం పొత్తును ఓకే చేసేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లని బీజేపీకి ఇవ్వబోతోంది. దాదాపు 24 ఎమ్మెల్యేలు జనసేనకి, 6 ఎమ్మెల్యేలు బీజేపీకి. అంటే తమ మిత్రపక్షాలకి 175లో 30 సీట్లను త్యాగం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. అట్లాగే ఎంపీలలో 8 మంది ఎంపీలని 2 జనసేనకి, 6 బీజేపీకి ఇస్తున్నారు. ఇంకా అఫీషియల్గా రాలే, జస్ట్ ఐడియా చెప్తున్నా. సో 8 ఎంపీ సీట్లను త్యాగం చేశారు తమ మిత్రపక్షాల కోసం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఇట్లా త్యాగాలు అయిపోయి పొత్తు ప్రకటించేస్తే సరిపోతుందా? జనాలు ఓట్లేసేస్తారా? ఢిల్లీ వెళ్ళిపోయి మాట్లాడొస్తే కాదు, అది జరిగే పని కాదు. 2014 యొక్క మ్యాజిక్ని రిపీట్ చేయాలంటే మోడీకి ఒక గాలి ఉంది, మోడీకి ఒక వేవ్ ఉంది. ఆ వేవ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ప్రజలకి అర్థమయ్యేలాగా వీళ్ళకి ఇక్కడ ఇది ఎక్కించాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది సరిపోదు. కానీ ఏం చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీని తీసుకురాగలగాలి, తీసుకొచ్చి ఇక్కడ సభలు పెట్టించగలగాలి. ఆ సభల విషయంలో మోడీ కంక్లూజన్ ఇచ్చారని చంద్రబాబు వెళ్ళిన వెంటనే కొన్ని రోజుల్లోనే ఏపీలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అలయన్స్ని, కూటమిని అఫీషియల్గా ప్రకటించేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క సభకి మోడీని ఆహ్వానించి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే స్టేజ్ మీద, ఇటు మోడీ ఇటు పవన్ కళ్యాణ్, మధ్యలో చంద్రబాబు నిలబడి 2014లో ఎట్లా అయితే ఆ రకమైనటువంటి సభలు నిర్వహించి సక్సెస్ చేసుకున్నారో ఇప్పుడు కూడా ఆ రకంగా ముందుకెళ్ళాలి అనే దిశగా ప్లాన్స్ వేస్తున్నారని తెలుస్తుంది. సో ఈ సభలు, ఈ సమావేశాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఏపీ ప్రజల నాడి ఎట్లా ఉందో మీరు చెప్పండి కామెంట్లో. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు? ఏపీ ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారు అనేది మీ కామెంట్ చూస్తే అర్థం కావాలి. కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా కంపల్సరీ కామెంట్స్లో తెలియజేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.